ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీ పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా డివిజన్లు విభజించడం సరికాదని ఆ పార్టీ నేత తలసాని శ్రీనివాస్ అన్నారు. పునర్విభజన పేరుతో జీహెచ్ఎంసీలోని 300 డివిజన్లను చిందరవందర చేశారని ఆరోపించారు. కొత్త డివిజన్ల ఏర్పాటు, వార్డుల విభజనపై బీఆర్ఎస్ నేతలు జీహెచ్ఎంసీ కమిషనర్లు కలిసి వినతిపత్రం అందజేశారు. డివిజన్ల విభజనపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు. ఏ ఆలోచన లేకుండా ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీగా పోకుండా ఏదో ఆఫీసులో కూర్చొని గూగుల్ మ్యాప్ తీసుకొని మరి ఆ 300 డివిజన్లని చిందరవందర చేసినటువంటి సందర్భం. నేను ఈ ప్రభుత్వాన్ని అడిగేది, ఎందుకు మీకు ఆ తొందరపాటు? ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. కనీసం శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో మాట్లాడడం కానీ, వీళ్లతోని ఎవరితోనూ కూడా సంప్రదింపులు జరపకుండా, ఫీల్డ్లో పోయి ప్రజలతో సంప్రదింపులు జరపకుండా మీరు హరీబరీగా 300 డివిజన్లు చేస్తున్నామని చెప్పి ఎవరిని అడిగారు మీరు? ఇది సైంటిఫిక్ గా లేదు కాబట్టి. రెండోది, కొన్ని హిస్టారికల్ నేమ్స్ కూడా దాంట్లోకి తొలగించి వేరే పేర్లు పెడుతుంది. అవన్నీ అంశాల విషయంలో మరి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రేపు కౌన్సిల్లో కూడా మరి బలంగా మా పార్టీ పక్షాన మా కార్పొరేటర్లు, మా శాసనసభ్యులు, మా శాసన మండలి సభ్యులు కూడా మరి ప్రజల పక్షాన మాట్లాడడం జరుగుతుంది.